బాండ్ వివరాలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించాలని సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి డి గోవిందరావు డిమాండ్ చేశారు. ఎన్నికల బాండ్ల వివరాలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి కృష్ణమూర్తి డిమాండ్ చేశారు. ఎలక్టోరల్ బాండ్ల వివరాలను వెల్లడించకుండా కుట్ర చేస్తున్న మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎస్బీఐ వైఖరిని నిరసిస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో శ్రీకాకుళంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన బ్రాంచ్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్దమని, గత 4 ఏళ్లలో అమ్మిన బాండ్లు, వాటిని కొన్నవారి సమస్త సమాచారాన్ని ఎన్నికల సంఘానికి మార్చి 6వ తేదీలోగా బ్యాంకు వారు అందించాలని, ఈసీ ఆ వివరాలను మార్చి 13వ తేదీలోగా బహిర్గత పరచాలని సుప్రీంకోర్టు తీర్పులో ఆదేశించిందని అన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడంలో ఎస్బీఐ విఫలమైందని, ఈ సమాచారాన్ని ఇవ్వడానికి ఎస్బీఐకి ఇచ్చిన 3 వారాల గడువు ముగిసింది. ఆ వివరాలను వెల్లడించడానికి బదులు ఎస్బీఐ గడువు ముగుస్తున్న సమయంలో మరో 116 రోజులు అదనపు గడువు కావాలని కోర్టును ఆశ్రయించిందని, అంటే ఎన్నికలు ముగిసే వరకు ఎన్నికల బాండ్ల వివరాలు వెల్లడించకుండా ఉండేందుకు పన్నాగం పన్నినట్లు స్పష్టమవుతుందని విమర్శించారు. తన కార్యకలాపాలన్నింటినీ డిజిటలైజ్ చేసిన ఎస్బీఐ ఎన్నికల బాండ్లకు సంబంధించిన వివరాలను కొద్ది రోజుల్లో పొందుపరిచి ఇవ్వలేకపోయిందంటే నమ్మశక్యంగా లేదని అన్నారు. మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఒత్తిళ్ల కారణంగానే ఎస్బీఐ సహించరాని వైఖరి తీసుకుందని, ఇప్పటికైనా ఎన్నికల బాండ్లకు సంబంధించిన వివరాలన్నీ ఎస్బీఐ అందించేలా సుప్రీంకోర్టు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం పొందుతాయో అన్యాయం ఎస్బీఐ కాపాడుకోవాలి, ఎస్బీఐ తన విశ్వసనీయతను కాపాడుకోవాలి. కార్యక్రమంలో కార్యదర్శి వర్గ సభ్యులు సింహాచలం, సిహెచ్ అమర్నాయుడు తదితరులు పాల్గొన్నారు. నందిగాం మండలం చిన్నలవునిపల్లిలో వివాదం. శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం పెద్దలవునిపల్లి పంచాయతీ చిన్నలవునిపల్లిలో దట్టి ఎంటమ్మ అనే వృద్ధురాలు నీటి కుళాయిని కత్తితో ధ్వంసం చేస్తుండగా ఆ ఘటన చూసిన గ్రామస్తులు అదే క్లస్టర్ కు చెందిన వాలంటీర్ కు ఫిర్యాదు చేశారు. వాలంటీరు ఘటనా స్థలానికి చేరుకుని వృద్ధురాల్ని ఆ పని తప్పు అని అడుగ్గా ఆ వృద్ధురాలు ఒక్కసారిగా వాలంటీర్పై దుర్భాషలాడుతూ విరుచుకుపడింది. అక్కడితో ఊరుకోకుండా అదే గ్రామానికి చెందిన కొంతమంది రాజకీయ నాయకుల ప్రోత్సాహంతో రాజకీయ కోణంలో వివాదాస్పదం చేసి ఆ వాలంటీర్పై మీడియాలో కథనాలు అనేకం సృష్టించారు. ఇటీవల పలు పత్రికల్లో, మీడియాల్లో శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం పెద్దలవునిపల్లి గ్రామ పంచాయతీ చిన్నలవునిపల్లి గ్రామంలో వాలంటీర్ గా పనిచేస్తున్న కవిటి రవికుమార్ అనే వ్యక్తిపై అదే గ్రామానికి చెందిన దట్టి ఎంటమ్మ గురవయ్య దంపతులు చేసిన ఆరోపణలు అవాస్తవమని, వాటిని తీవ్రంగా ఖండిస్తున్నామని వాలంటీర్ మీడియా మూలకంగా వివరించారు. అంతేకాకుండా విధి నిర్వహణలో చిత్తశుద్దితో వాలంటీర్లుగా పనిచేస్తుంటే వైకాపా ప్రభుత్వంపై మరియు వాలంటీర్లపై బురద జల్లే విధంగా కొంతమంది గ్రామంలో రాజకీయ నాయకులు తప్పుగా పట్టిస్తున్నారని తీవ్రంగా ఖండించారు. ఈ సంఘటనపై అదే గ్రామంలో ఉన్న దట్టి ఎండమ్మ గురవయ్య దంపతుల మనవడిని వివరణ కోరగా, మా అమ్మమ్మ తాతయ్యకు మతి ప్రేమించిందని, దానివల్లే వాళ్లు మీడియా పూర్వకంగా అనేక ఆరోపణలు చేస్తున్నారని, దీనిపై వాలంటీర్ కమిటీ రవికుమార్ ప్రభావం ఏమీ లేదని తెలిపాడు. ఇదే సంఘటనపై గ్రామ పంచాయతీ కార్యదర్శి స్వాతి నందిగాం పోలీస్ స్టేషన్ లో ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసినట్లుగా ఫిర్యాదు చేశారు. సదరు ఫిర్యాదుపై నందిగాం ఎస్ఐని ఫోన్లో వివరణ కోరగా గ్రామంలో విచారణ చేపట్టగా వృద్ధ దంపతులకు మతిస్థిమితం లేదని, వాలంటీర్పై ఆరోపణలు అవాస్తవమని గ్రామస్తులు తెలియజేశారని, దీనిపై పూర్తి దర్యాప్తు చేపట్టి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలో నందిగాం మండలంలో పెద్దలపల్లి గ్రామ సచివాలయం చిన్నలవునిపల్లి బీసీ స్ట్రీట్లో వాలంటీర్గా పనిచేస్తున్నాను. నా పైన మొన్న బురద జల్లారు కొందరు. నా ఊర్లో ఇక్కడ జలజీవన వాటర్ వేసారు, ప్రభుత్వం వేసింది. దాన్ని వాటర్ వస్తుండగా దాన్ని బ్రేక్ చేశారు. దట్టి ఎండమ్మ అనే వ్యక్తి మహిళ బ్రేక్ చేసింది. బ్రేక్ చేయగా దానికి మోటార్ పెట్టారు. మోటార్ ఆన్ చేసే వ్యక్తి అడిగితే దాన్ని దుర్భాషలాడింది. ఇంకా తర్వాత మళ్ళీ తిట్టడం మొదలుపెట్టింది. దాన్ని ఒక టీడీపీ కార్యకర్తలు మా మీద ఇక్కడ పార్టీ పరంగా ఇంకో పరంగా చూసుకొని మా మీద వాళ్ళకేమి కొంచెం తెలియదు అంతలాగా, వాళ్ళకేమి వెళ్ళి వాళ్ళతో ఇలా చెప్పించారు, మీరు ఇలా రేప్ చేసాడు, ఇలాగా మాకు ఇంటికి వచ్చి తన్నాడు, రేకులు తన్నాడు అని చెప్పడం జరిగింది. వీటిని వాళ్ళు ఆ మీడియాలో వేశారు కాబట్టి నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను అని నేను మనం చేసుకుంటున్నాను. ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాను. పల్గ గ్రామానికి చెందిన కొమరపురి జానకి మంత్రి ధర్మాన ప్రసాద్ రావు సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేశారు.
అనారోగ్య కారణాలతో సతమతమవుతున్న బలగా గ్రామానికి చెందిన కొమరపూరి జానకి మంత్రి ధర్మాన ప్రసాదరావు సీఎంఆర్ఎఫ్ చెక్కు అందించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆమెకు 45,000 రూపాయల చెక్కు మంజూరు చేశారు. ఈ చెక్కును అందించి ఆపద సమయంలో అన్ని వర్గాలను ఆదుకునేందుకు తమ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని మంత్రి ధర్మాన అన్నారు. రానున్న కాలంలో ఏ కష్టం వచ్చినా తోడునేందుకు ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. 1000 మంది డ్రోన్ దీదీలకు ఫ్రీగా డ్రోన్లు అందజేసిన ప్రధానమంత్రి మోడీ. శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం సుసరాం గ్రామం నుండి డ్రోన్ దీది అరసైల్లి గాయత్రి నేరుగా ప్రధానమంత్రి ముందు డ్రోన్ ఎగరవేయడమే కాకుండా డ్రోన్ గురించి ప్రధానమంత్రితో మాట్లాడారు. అలాగే మరో 9 మంది డ్రోన్ దీదీలు మన రాష్ట్రంలో గుంటూరులో జరిగిన వర్చువల్ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేశారు. ఈ 10 మంది డ్రోన్ దీదీలు మన జిల్లా వాసులైనందుకు అందరికీ గర్వకారణమని, ఈ డ్రోన్ దీదీలు తమకు ప్రధానమంత్రి ద్వారా అందిన వ్యవసాయ డ్రోన్లతో రైతులకు పూర్తి స్థాయిలో సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. వ్యవసాయ డ్రోన్ల వల్ల రైతులకు అలాగే విశ్వ మానవాళికి చాలా ఉపయోగాలు ఉన్నాయని, రైతులకు తక్కువ ఖర్చుతో తక్కువ మందుతో తక్కువ సమయంలో పొలం మొత్తం పిచికారీ చేయడానికి ఈ టెక్నాలజీ ఎంతో దోహదపడుతుందని తెలిపారు. దీనివల్ల రైతులకు దిగుబడులు పెరగడమే కాకుండా దిగుబడి నాణ్యత కూడా బాగా పెరిగి మంచి రేటు వస్తుందని, ఈ టెక్నాలజీ వల్ల కాలుష్యం బాగా తగ్గుతుందని తెలిపారు. రోజు రోజుకు వ్యవసాయానికి దూరమైపోతున్న రైతన్నలకు ఈ టెక్నాలజీ రైతన్న తిరిగి వ్యవసాయంలోకి ఆనందంగా రావడానికి ఎంతో ఉపయోగపడుతుందనడంలో సందేహం లేదన్నారు. అలాగే ఈ డ్రోన్ టెక్నాలజీ రాబోయే రోజుల్లో సర్వమానవాళికి ఎంతో అవసరం, అలాగే మన భారతదేశ ఆర్థిక అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుందని తెలిపారు. ఎన్నికల విధులపై పూర్తి అవగాహన ఉండాలని జిల్లా కలెక్టర్ మంజిల్ జిలానీ సమూన్ అన్నారు. సార్వత్రిక ఎన్నికల విధులపై పరిపూర్ణ అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ మంజిల్ జిలానీ సమూన్ అధికారులకు సూచించారు. స్థానిక అంబేద్కర్ ఆడిటోరియంలో సోమవారం ఆర్ఓ, ఈఆర్ఓలు, నోడల్ అధికారులు, కలెక్టరేట్ సెక్షన్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల బాధ్యతల్లో ఉన్నవారంతా విధుల పట్ల అంకిత భావంతో ఉండాలని, తాము నిర్వహించబోయే విధులపై నిబద్ధత ప్రదర్శించాలని అన్నారు. ఎన్నికల్లో వినియోగించే మానవ శక్తి ప్రణాళిక, వారికి తగిన శిక్షణ నిర్వహణ, ఎన్నికలకు వినియోగించే పరికరాల నిర్వహణ, అలాగే రవాణా వ్యవస్థల పర్యవేక్షణ తదితర అంశాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వారికి వివరించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళికి సంబంధించి ఎలాంటి పొరపాట్లకు తావివ్వరాదన్నారు. అభ్యర్థులు ఖర్చుకు సంబంధించి వ్యయ పర్యవేక్షణలో సమన్వయంతో పనిచేయాలని, పార్లమెంట్ అభ్యర్థులు 95 లక్షల రూపాయలు, అసెంబ్లీ అభ్యర్థులు 40 లక్షల రూపాయల వరకు మాత్రమే ఖర్చు చేసేందుకు ఎన్నికల కమిషన్ నిర్ణయించిందని స్పష్టం చేశారు. పోస్టల్ బ్యాలెట్ విషయంలో ఎన్నికల విధుల్లో ఉన్న వారంతా ఖచ్చితంగా, సులభంగా, సౌకర్యవంతంగా ఓటు వేసేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ఈసారి పోస్టల్ బ్యాలెట్లను ఎన్నికల విధుల్లో పాల్గొనే డ్రైవర్లకు సైతం అందుబాటులో ఉంచుతామన్నారు. బుధవారం నాటికి ఎన్నికల విధులకు గుర్తించిన వారంతా తమ ఓటు గుర్తింపు కార్డు ప్రతిని సంబంధిత నోడల్ అధికారికి తెలియజేయాల్సి ఉంటుందని కలెక్టర్ వివరించారు. జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో గుర్తించిన ఇబ్బందులు ఏవైనా ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తేవాలని, ఎన్నికల విధులతో సంబంధం లేని వ్యక్తులతో ఈ అంశాలపై చర్చించరాదని చెప్పారు. ఓటింగ్ ప్రక్రియపై అధికారులు, సిబ్బంది పూర్తి స్థాయిలో అవగాహన ఏర్పరచుకోవాలన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ సూచనలు పాటించాలని, మద్యం, డబ్బు, ఇతర ప్రలోభాల పంపిణీ నియంత్రణకు నిఘా బృందాలు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరగాలని అగ్రిగోల్డ్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యదర్శి గంగు శ్రీనివాసరావు అన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరగాలని, తక్షణమే ప్రభుత్వం స్పందించి బాధితులను ఆదుకోవాలని అగ్రిగోల్డ్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యదర్శి గంగు శ్రీనివాసరావు సోమవారం అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ప్రతి మండలంలోనూ బైక్ ర్యాలీని నిర్వహిస్తున్నారని, నిరసనను ప్రభుత్వానికి చేరేలా ముఖ్య ఉద్దేశంతో భారీ ఎత్తున నిరసన తెలియజేస్తున్నామని, గత ప్రభుత్వ హయాంలో కూడా నిరసనలు తెలియజేశామని, అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించకపోవడంతో వెల్ఫేర్ అసోసియేషన్ తరపున గత ప్రభుత్వాన్ని గద్దె దించామని, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం కూడా సత్వర న్యాయం చేయలేకపోతే అసోసియేషన్ల ఓట్లతో సమాధానం చెప్తామన్నారు. నిరసనలో భాగంగా రామలక్ష్మణ జంక్షన్ నుండి సూర్యమహల్ వరకు, తిరిగి రామలక్ష్మణ జంక్షన్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అగ్రిగోల్డ్ కంపెనీ మూతబడి నేటికి 10 సంవత్సరాలు నిండుకొని 11వ సంవత్సరం అడుగుతుండడం జరిగింది. అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు సంస్థలో ఎన్నో ఆందోళన కార్యక్రమం చేయడం జరిగింది. అయినప్పటికీ మా సమస్యలు పరిష్కరించకుండా నిలదొక్కడంతో అప్పట్లో వచ్చిన ఎలక్షన్లో బాబు గారిని ఇంటికి పంపడం జరిగింది. ఈరోజు వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చి 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పటికి కూడా మా సంస్థలు ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. ఏదో తూతూ మంత్రంగా 10,000, 20,000 ఇచ్చి కాలం గడిపేశారు. అయినప్పటికీ ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ వాతావరణం వచ్చింది కాబట్టి మా సంస్థలు క్లీన్ చేయకపోతే వస్తున్నటువంటి ఎలక్షన్లో మా అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మా ఓట్ల ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు
చేయడానికి మేము నిర్ణయంతో ఉన్నాం. మా సంస్థని క్లీన్ చేస్తే మళ్ళీ పట్టం కడతాం, లేదంటే ప్రభుత్వానికి మా ఓటు తరాలు చూపించే ఉద్దేశంతో మొత్తం స్టేట్ వైజ్ గా మా అగ్రికల్చర్ అసోసియేషన్ పనిచేస్తుంది. అసోసియేషన్ చెప్పిన మాట ప్రకారంగా మేము ఓటింగ్ కూడా చేస్తాము. మేమే కాకుండా కస్టమర్స్ కూడా చేయించే బాధ్యత కూడా మా భుజాలపై వేసుకొని మేము ముందుకు కొనసాగుతామని ఈ బైక్ ర్యాలీ సందర్భంగా మేము తెలియపరుస్తున్నాం. ఈ కార్యక్రమంలో ముద్దాడ నరసింహప్పుడు, కోరాడ శ్రీను, కింజరాపు రాజారావు తదితర సభ్యులు పాల్గొన్నారు. సర్బుజిలి మండలం గోనపాడు గ్రామంలో వైసీపీని వీడి టీడీపీలోకి చేరిన కుటుంబాలు. ఆదివారం సరుగుజ్జిరి మండలం గోనెపాడు గ్రామంలో జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కోన రవికుమార్, జనసేన పార్టీ నియోజకవర్గ అధ్యక్షుడు పేడాడ రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో వైసీపీని వీడి కొన్ని కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి. తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు అంబళ్ల రాంబాబు, జనసేన పార్టీ మండల అధ్యక్షుడు పైడి మురళీమోహన్, సివ్వాల సూర్యం, నందివాడ గోవిందరావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. సంతకవటి మండలం రంగారాయపురం దగ్గర సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సంతకవటి మండలం రంగరాయపురం దగ్గర ఎదురెదురుగా వస్తున్న 2 బైకులు ఢీకొని 4 ఇంటర్ విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు, పోలీసులు రాజాంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. రాజాంలో ఇంటర్ ఎగ్జామ్స్ రాసి తిరిగి వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన వారు సంతకవటి మండలానికి చెందినవారుగా పోలీసులు గుర్తించారు. రాజ్యం శ్రీకాకుళం రోడ్డులో విద్యుత్ లైన్లకు అడ్డంగా ఉన్నాయని చెట్లను నరికివేసిన వైనం. రాజాం శ్రీకాకుళం రోడ్డులో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ట్రాన్స్కో అధికారులు ఏకంగా చెట్లనే కొట్టేసిన పరిస్థితి నెలకొంది. వాస్తవానికి విద్యుత్ సరఫరా సాఫీగా జరగడానికి ఎటువంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఉండేందుకు కొమ్మలను తొలగించాల్సి ఉంది. కానీ ఇక్కడ విద్యుత్ లైన్లకు అడ్డంగా ఉన్నాయని ఈ రోడ్లో వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుంచి దుర్గాదేవి అమ్మవారి ఆలయం వరకు చెట్లను తొలగించడం విశేషం. నిత్యం రద్దీగా ఉండే మార్గం కావడంతో చుట్టుపక్కల మండలాల నుంచి రాజాం వచ్చేవారంతా ఈ చెట్ల కిందే సేద తీరేవారు. దీనికి తోడు ప్రస్తుతం వేసవి సీజన్ కూడా ప్రారంభమవడంతో ఇక్కడ చెట్ల కిందే స్థానికులతో పాటు పట్టణానికి వివిధ పనులపై వచ్చేవారంతా చేరుతున్నారు. ఈ నేపథ్యంలో చెట్లు తొలగించడంతో పట్టణవాసులతో పాటు పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న టీడీపీ అభ్యర్థి కొండ్రు మురళీమోహన్. రాజాం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కొండ్రు మురళీమోహన్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. స్థానిక మల్లికార్జున కాలనీలో చేపట్టిన ప్రచారంలో మహిళలు పెద్ద ఎత్తున కొండ్రు మురళీమోహన్ కి హారతులిచ్చి స్వాగతం పలికారు. కార్యక్రమంలో కొండ్రు మురళీమోహన్ ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోను వివరించి ఎటువంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని తెలియజేశారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని ప్రజలను కోరారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.